గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం మాట్లాడుకునేది మహబూబ్నగర్ గద్వాల జిల్లా వాసి ప్రైవేట్ సర్వేయర్ అయిన తేజేశ్వర్ని పెళ్ళైన 29 రోజులకే వచ్చేసింది శాస్త్ర అనే అమ్మాయి. అంతకుముందే బ్యాంక్ మేనేజర్, ఈమెదే కర్నూలు జిల్లా. అంతకుముందే బ్యాంక్ మేనేజర్తో సంబంధం ఉంది. బ్యాంక్ మేనేజర్కి పెళ్ళి అయిపోయింది, పెళ్ళి ఉన్నాడు కాదు, పెళ్ళి అయిపోయింది. ఈమెకి ఒరిజినల్గా ఫిబ్రవరి 15ని పెళ్ళి సెట్ అయింది. సెట్ అవుతే పెళ్ళికి వారం రోజుల ముందు వెళ్ళిపోతే పెళ్ళి క్యాన్సిల్ అయింది. ఇంకా వారం రోజుల ముందు ఎక్కడికి వెళ్ళింది, తిరుమలరావు ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి తిరుమలరావు తీసుకెళ్ళి ఈ శాస్త్రాన్ని నేను పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళు ఫస్ట్ వైపు ఒప్పుకోలేదు. ఫస్ట్ వైపు ఒరిజినల్ పిల్లలు లేరంట. అందుకని నీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే అక్కడ డిస్ప్యూట్స్ వచ్చి ఆయన వద్దనుకున్నాడు తిరుమలరావు. మళ్ళీ ఈ తేజస్వర్ ఫోన్ చేసి ఒక ఏప్రిల్ 15 తర్వాత పెళ్ళి క్యాన్సిల్ అయింది. వచ్చిన తర్వాత తేజస్వర్ ఫోన్ చేసి మా అమ్మ నాన్న కట్నం డబ్బులు ఇవ్వలేరు, మనం సింపుల్గా ఆంజనేయ స్వామి గుడిలో పెళ్లి చేసుకుందాం అని పెట్టింది. ఆ తేజస్వర్ మమ్మీ డాడీ ఒప్పుకోలేదు. కానీ ఈయన గుడికి వచ్చి ఈ అమ్మాయి మీద నమ్మకంతో వచ్చి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక తర్వాత ఈయనలో కలటం, ఎందుకంటే ఈయన్ని ఎట్టి బదులు కర్నూలు తీసుకెళ్ళాలని ఉంది. తేజేశ్వర్ సర్వేర్ కాబట్టి అక్కడ ఉన్నాడు, కానీ వెళ్ళలేదు. కానీ ఫోన్ కాల్ 2200 సార్లు తిరుమలరావుతో మాట్లాడితే ఈయనతో 200 సార్లు మాట్లాడిందంట. తర్వాత ఇలాంటి కేసే ఇండోర్లో జరిగింది. పూనం రఘువంశీ ఎంత దారుణంగా చేసిందో చూసాం. తర్వాత ఏమీ తెలియనట్టు ఉత్తరప్రదేశ్లో దొరికింది. తర్వాత ప్రియుడు కూడా రఘువంశీ అంత్యక్రియలో పాల్గొనడం. తర్వాత మే 22 తారీఖున చంపేసిన తర్వాత మళ్ళీ ఇండోర్లో ఉండి 2 days ఉండటం, మళ్ళీ ఉత్తరప్రదేశ్ వెళ్ళటం ఎవరికి కనపడకుండా, ఇవన్నీ జరిగినాయి. అది అవ్వకముందు 1 month అయ్యింది. మళ్ళీ ఇప్పుడు ఇది. నెక్స్ట్ ఈ విషయంలోకి వస్తే ఈ తిరుమలరావు సుపారీ గ్యాంగ్ని బుక్ చేయడు. ఫస్ట్ కొన్న 75,000, తర్వాత మిగిలిన అమౌంట్ ఇచ్చేలాగా. అప్పుడు వీళ్ళు సుపారీ గ్యాంగ్ వచ్చి గద్వాలు వచ్చి సర్వే చేయాలని తీసుకెళ్ళి కారులోనే చంపేశారు. కారులోనే చంపేసి పాణ్యం నంద్యాల దగ్గర ఉన్న అడవుల్లో సువాలికొట్ట దగ్గర పాడేసి వెళ్ళిపోయారు. పాడైన దాకా కన్ఫర్మ్ చేసుకుని మిగిలిన అమౌంట్ కూడా తీసుకుని వెళ్ళిపోయారు. కానీ ఇంత దారుణమైన కన్నా పెళ్ళి ఇష్టం లేదంటే ఆతుండి పొలం వస్తే పెళ్లి చేసుకోకూడదు. కానీ ఇలా చంపేయడం వల్ల పవన్ తేజేశ్వరరావు అన్యాయపోయి, అక్కడ రఘువంశీ అన్యాయం అయిపోయారు.